పైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు నా కూతురికి అంత దెబ్బ తగిలి బాధపడుతుంటే నువ్వేమైపోయావు? నాకు ఇప్పుడే ఇక్కడే సమాధానం కావాలి. అసలు నేను వెళ్ళడానికి కారణం ఏమిటంటే ఆగిపోయావే చెప్పు. ఇంట్లో ఉన్న మనిషిని కూడా పట్టించుకోకుండా వెళ్లేంత పనేంటయ్యా నీకు? ఒక అర్జెంట్ మీటింగ్ అని ఫోన్ వచ్చింది. ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాను. కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని నేను ఊహించలేకపోయాను మావయ్య. ఏంటి మీటింగ్కి వెళ్ళావా? ఇంట్లో నా చెల్లెల కన్నా నీకు మీటింగ్ గొప్పరా? ఆ మీటింగ్ తర్వాత అటెండ్ అవుతానంటే ఏమైపోతుంది? ఈ ఫ్యాక్టరీలు మనవే కదా. మన మనిషి కన్నా డబ్బు ఎక్కువైపోయిందా నీకు? కార్తిక్ ప్లీజ్, నేను నువ్వు కంట్రోల్ చేసుకో. ఇది హాస్పిటల్. మీరందరూ ఇలా గొడవ పడుతుంటే చూసి వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? ఎవరో ఏదో అనుకుంటారని నేను అడగకుండా ఉండలేను. నా చెల్లెలికి ఏం సమాధానం చెప్పాలని అడుగుతున్నాను. తను చెప్పిన సమాధానం విన్నావు కదా? మీటింగ్కి వెళ్ళాడంట. మీటింగ్కి పోనీ వెళ్తే వెళ్ళాడు. కనీసం నేను ఇలా వెళ్తున్నాను, మీరు త్వరగా వచ్చేయండి అని మాకు చెప్పుంటే గుడిలో వాళ్ళని ఉంచేసి నేను ఇంటికి వచ్చుండేవాడిని కదా. 7 నెలలు వచ్చినటువంటి మనిషిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ప్రతి క్షణం తనని మనం అందరూ ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. నా కూతురు హ్యాపీగా ఉండాలని, పుట్టబోయే బిడ్డ హెల్తీగా ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్ళానయ్యా. నేను కరుణించి మరి కోరుకున్నాను. ఎంతో ఘనంగా పూజ చేయించాను. అయినా ఇంటికొచ్చిన తర్వాత వైభవంగా దాని సీమంతం చేద్దామనుకున్నాను. కానీ ఇలాంటి మాట ఒకటి వినాల్సి వస్తుందని, ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని ఒక్క క్షణం ఊహించున్నా నేను గుడికి వెళ్ళేదాన్నే కాదు. తను ఎంత నరకం అనుభవించిందో డాక్టర్ చెప్పిన మాటలు నువ్వు విన్నావు కదా. ఆ కడుపు కోతని ఎవరు ఓదార్చగలరు? ఒక తల్లికి బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఊహించగలవా? నువ్వు ఇలా మాట్లాడతావని, ఇలా ఆలోచిస్తావని మేమెవ్వరం అనుకోలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అన్నావు. నా చెల్లెల్ని ప్రాణం అన్నావు. దాన్ని గొప్పగా చూసుకుంటానన్నావు. ఇదేనా చూసుకోవడం అంటే? దీనికి నువ్వు సమాధానం చెప్పగలవా? కార్తీక్, ఊరుకోరా. ఇప్పుడు ఎవరిని ఏమని ప్రయోజనం లేదు. పుట్టబోయే బిడ్డ శాశ్వతంగా దూరం అయిపోయింది. ఇంక మనం ఎంత బాధపడినా ఏం ప్రయోజనం ఉండదురా. ఆంటీ ఊరుకోండి. ఆంటీ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఊరుకోండి ఆంటీ, బాధపడకండి. పాతిక సంవత్సరాల క్రితం నేను నా కొడుకుని పోగొట్టుకున్నాను. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకుని ఒక ఆటలో నేను వాడిని దూరం చేసుకున్నాను. ఈ చేతులతో వాడిని మట్టిలో కలుపుతున్నప్పుడు ఆ నరకు ఎలా ఉంటుందని
నేను చూశాను. ఇదిగో అదే వ్యక్తి ఈ ఇంటి కల్లుడయ్యాడని కోపాలన్నీ మర్చిపోయాను. అప్పుడు జరిగింది పొరపాటు అని తెలుసుకున్నాను. అందుకే నన్ను నేను మార్చుకున్నాను. అందుకే మళ్ళీ ఇప్పుడు నా కొడుకే మనవడి రూపంలో నా ఇంటికి వస్తున్నాడని ఆ వ్యక్తి నాతో చెప్పాడు. సరే, కొడుక్క దూరమైనా మనవడుగా వాడిని నా గుండెల మీద పెట్టుకుని పెంచుకుందామని ఎన్నో అనుకున్నాను. అయ్యో ఆంటీ, అప్పుడు నా కొడుకు చిన్న వయసులో దూరం అయ్యాడు. ఇప్పుడు కనీసం వాడు భూమి మీదకి రాకుండానే దూరం అయ్యాడు. అయ్యో దీనిని ఎలా తట్టుకోవాలమ్మా? నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నా కూతురికి ఏమని చెప్పాలి? ఆంటీ ప్లీజ్ ఆంటీ, కంట్రోల్ యువర్సెల్ఫ్. ఇలా రండి, మీరు ఇలా కూర్చోండి ఫస్ట్. రండి రండి. ఆంటీ ఊరుకోండి. నిన్ను ఈ ఇంట్లో మహారాణిగా చూడాలని నేననుకుంటుంటే నువ్వేంటే ఇంటి ముందు ఇలా ఉన్నావు? నువ్వు కలలు కంటావు, అవి నిజం చేస్తావు అని నేను కూడా కలలు కన్నాను. కానీ ఏమైంది? నాకు కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. ఇంకా ఎందుకమ్మా లేనిపోయిన ఆశలు పెంచుతున్నావు? అంటే ఏంటి, అంతా అయిపోయిందనుకుంటున్నావా? ఇంకా ఏదో జరుగుతుందన్న ఆశ ఎలా ఉంటుంది? వాళ్ళ పెళ్లి జరగదు అన్నావు, చేసుకుని వచ్చారు. ఈ జాతర జరిపించాలని అమ్మమ్మ అనుకుంది. ఒక పక్క ఊళ్ళో ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. మనం అనుకున్న దానికి అడ్డంకులు వస్తున్నా రాధకి మాత్రం అమ్మవారి అనుగ్రహం బాగానే ఉంది. వీళ్ళింకా రాలేదేంటో అనుకున్నాను, వచ్చేశారు. ఏంటి చెయ్యా, బాగున్నావా? నాకేం, నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాం, కానీ పెద్దమ్మగారు లేరా? ఉంది, పిలుస్తానుండండి. అమ్మా అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మగారు, జాతర జరుగుతుందనేసరికి ఊరంతా పండగ వాతావరణం మొదలైంది. ఇంకా జరగవలసిన కార్యక్రమాలన్నీ మొదలు పెట్టాలి కదా, అందుకే వచ్చాం. తప్పకుండా. ఆచారాన్ని కాదనకూడదు కదా. రాధా, అయినా ఇది ప్రతి సంవత్సరం జరిగే జాతరే కదా. కిందటి సంవత్సరం మా అమ్మ నాన్న చేశారు. అప్పుడు కూడా ఊళ్ళో పండగ వాతావరణం అలాగే ఉంది. మళ్ళీ కొత్తగా చెప్తారేంటి? జయప్రద ఇంట్లో ఉన్నా తన ఇంటి పేరు మారింది. అందుకని తను జాతర జరిపిస్తే ఈ ఇంటి మనిషిగా చేసినట్టవదు, ఇంటి ఆడపిల్లగానే ఉంటుంది. కాని రాధ బయటనుంచి వచ్చిన ఆడపిల్ల కదా. ఇప్పుడు తన ఇంటి పేరు ఈ ఇంటి పేరయ్యింది. రాధ చేతుల మీద ఈ జాతర జరిగితే ఈ ఇంటి కోడలు జరిపించినట్టు అవుతుంది. పెద్దమ్మగారి తరువాత అంత పెద్దరికం రాధకే వస్తుంది. ఎంతైనా ఇంటి ఆడపిల్లకి ఇంటి కోడలకి అదే తేడా. ఇంటి పేరు బట్టి గౌరవం పెరుగుతుంది, ఊర్లో పరపతి పెరుగుతుంది, అందరూ విలువిచ్చే విధానం మారుతుంది. ఏంటి రాధా అలా చూస్తున్నావు? మీ పెళ్లితో అమ్మవారి జాతర జరిపించడానికి మార్గం వేశారు కదా. ఇంక మీ చేతుల మీదుగా ఈ తంతు జరగాలి. అందుకే నీకు బొట్టు పెట్టడానికి వాళ్ళొచ్చారు.
మీ ఆయన రుద్రప్ప గారు ఈ జాతర జరగదేమో, ఊరికి ఏమైపోతుందో అని ఎంతో భయపడ్డారు. ఎప్పటికైనా భయం తగ్గిందా? అమ్మవారికి ఆగ్రహం వస్తుందేమో అని అందరం భయపడ్డాం. ఇప్పుడు వీళ్ళ పెళ్ళైపోయింది. వీళ్లే జాతర జరిపిస్తారు కాబట్టి ఇంకే భయం లేదు. చూడమ్మా, నేటి నుంచి జాతర పూర్తయ్యే వరకు నువ్వు కేవలం రాత్రి ఫలహారం మాత్రమే తీసుకోవాలి. ఉదయం అంతా అమ్మవారికి కటిక ఉపవాసం చెయ్యాలి. పొద్దున్నే సూర్యోదయం కన్నా ముందే లేచి తలకి స్నానం చేసి ఆ తల్లికి పూజ చేసి ఆవిడ దీక్షలో ఉండాలి. నేను ఉపవాసం ఉంటే నా కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి? అదేంటి రాధా, వాళ్ళంతా నీకు అంత గౌరవంగా చెప్తుంటే నువ్వేంటి మొహం అలా పెట్టావు? ఏంటమ్మా, ఉపవాసం ఉండాలి అంటే భయంగా ఉందా? భయమెందుకు? కడుపుతో ఉన్నవాళ్లు ఉపవాసం ఉంటే కడుపులో బిడ్డకు ఏమవుతుందోనని భయపడాలి. నీకెందుకు భయం? అమ్మవారి కోసం చేసేటప్పుడు ఆ మాత్రం కార్యక్రమాలుంటాయి. ఇది ఊరు కోసం జరుగుతున్న జాతరమ్మా. ఈ ఊరు మంచిని కోరుకునే కుటుంబం చేతుల మీద జరుగుతున్న జాతర. ఆ తల్లి దయ వల్ల అంగరంగ వైభవంగా మీ చేతుల మీద జరిపించాలి. ఈ క్షణం నుంచి మీరు అమ్మవారి దీక్షలో ఉన్నట్టే. మీకు గుర్తుందో లేదో, మీరు మళ్ళీ కనిపించినప్పుడు స్పృహలో లేరు అని అందరూ చెప్పారు. ఎప్పుడు స్పృహలోకి వస్తారో తెలీదు అన్నారు. అప్పుడే వనదేవతకు మొక్కుకొని కుంకుమ కూడా తీసుకొచ్చిచ్చాను. మీరు మళ్ళీ స్పృహలోకొచ్చారు. గతం గుర్తురాకపోయినా ఖచ్చితంగా భవిష్యత్తు బావుంటుంది. ఈ జాతర మీ చేతుల మీదే జరగాలి. మేమొస్తామమ్మా. ఉంటావమ్మా. నమస్కారం. మంచిది. నేను ఇంటి ఇల్లాలని కాదు కదా. నేను జాతర ఎలా జరిపిస్తాను? ఈ ఆచారాలు అవి నాకు మురారి గారు ముందు చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళంతా నా చేతుల మీదే జరుగుతుందనుకుంటున్నారు. ఎవరి కళ్ళైనా కప్పచ్చు, కానీ జగన్మాత కళ్ళు కప్పలేను కదా. వెంటనే ఈ విషయం నేను మురారి గారితో మాట్లాడాలి. అమ్మా చాందిని, బాబాయ్గా పుట్టిందే అన్నయ్యగా పుట్టాడు. ఏడి అన్నయ్య, నువ్వైనా చెప్పు, నా కొడుకేడి? చెప్పు పార్దు, బాబు బానే ఉన్నాడు కదా?
నువ్వైనా చెప్పమ్మా, నా కొడుకు నాకు చూపించమ్మా. అమ్మా, ఏంటి ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు? మీరందరూ ఎందుకు అలా ఉన్నారు? డాక్టర్, నా బిడ్డ ఎక్కడ? చాందిని, ముందు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. ఇప్పుడు నాకేమైంది డాక్టర్? ముందు నా కొడుకుని చూడాలి. సారీ అమ్మా, జరిగిన ప్రమాదం వల్ల నీ బిడ్డ చనిపోయాడు. అలా జరగడానికి వీల్లేదు, ఎప్పటికీ జరగదు. కడుపును పోస్తున్నది ఎవరినో కాదు, మాకెప్పుడో దూరమైన మా అన్నయ్యని. తను నాకు కొడుకుగా పుట్టబోతున్నాడు. అలాంటి వాడు ఎందుకు దూరం అవుతాడు? మీరంతా అబద్ధం చెప్తున్నారు. చెప్పకండి, ముందు నా కొడుకుని చూడాలి ప్లీజ్. తను చనిపోండి. మీరందరూ అబద్ధం చెప్తున్నారు. వీడు ఇంకా రాలేదేంట్రా? ఈ పాటికి రావాలి కదా. నేను వాడితో ఉండుంటే ఎందుకు రాలేదో మీకు చెప్పేవాడిని. మీతో ఉన్నప్పుడు వాడు రాలేదంటే నన్ను అడిగితే నేనేం చెప్తానయ్యా? రాయ్, నేను అనుకున్న పని జరిగే వరకు నేను ప్రశాంతంగా ఉండను, ఎవరిని బ్రతకనివ్వను. నా కోపం చల్లారలేదంటే ఏం చేస్తాను నాకే తెలీదు. వాడు తొందరగా రావాలి. ఎక్కడ తెచ్చాడో ముందు ఫోన్ చేయి. చెయ్యి. వాడు ఫోన్ ఎత్తట్లేదయ్యా. అంటే బండి మీద ఉండుంటాడు. ఇక్కడికి వస్తున్నట్టు అర్థమైంది కదా, మీరు ప్రశాంతంగా ఉండండి. పని పూర్తయ్యే వరకు నాకు అశాంతి తప్ప ప్రశాంతత లేదు. మా ఇదారి బండి పని మీద వెళ్తున్నప్పుడే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎప్పుడూ దీన్ని మార్చేయాలి అనుకుంటాను, కానీ సెంటిమెంట్ ఒప్పుకోవడం లేదు. అమ్మా, ఒక్క నిమిషం. మీరేమనుకోకపోతే ఒకసారి ఎక్సిలేటర్ రేస్ చేసి పట్టుకోరా, నేను స్క్రూ టైట్ చేసుకుంటాను. అన్నా, ఇంతకు ముందు మిమ్మల్ని ఈ ఊళ్ళో చూడలేదే. మాది ఈ ఊరు కాదమ్మా, పక్కూరు. ఈ ఊళ్ళో ఉండే రుద్రప్ప గారు రమ్మంటే వచ్చాను. రుద్రప్ప? మీరు రుద్రప్ప దగ్గర పనిచేస్తారా? లేదమ్మా, అప్పుడప్పుడు కొన్ని పనులు నాకు చెప్తూ ఉంటాడు. నేనొచ్చి పని పూర్తి చేసుకుని వెళ్తాను. త్వరగా కానివా అన్నా, నేను వెళ్ళాలి. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదన్నా.
నువ్వు పని కోసం తిరుగుతున్నానన్నావు, మరి గన్ను పెట్టుకుని తిరుగుతున్నావేంటి? రుద్రప్ప నీకు అప్పగించిన పనేంటి? అదేం లేదమ్మా, నా వస్తువు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళాలి. మరి అదిగా నిజం చెప్పు, ఇది పల్లెటూరు. ఇక్కడ గన్ను పట్టుకుని తిరగాల్సిన అవసరం ఏముంది? చెప్తావా లేదా? ఇదిగో వచ్చేస్తున్నాను, పక్కనే ఉన్నాను, దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తున్నా. ఏయ్, నిజం చెప్పు, లేదంటే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. చెప్పు, నిన్నే. రుద్రప్ప దగ్గరికి పని మీద వచ్చానంటున్నాడు. గన్ను పట్టుకొని వచ్చాడంటే ఖచ్చితంగా రుద్రప్ప ఏదో చేయబోతున్నాడు. ఒకవేళ ఆ రోజు జరిగిన అటాక్ కూడా రుద్రప్ప చేయించిందేనా? కళ్ళు తిరిగి పడిపోయావంటే దేనికో అని అందరూ అనుకుంటున్నారు. కానీ కడుపుతో ఉన్నావన్న విషయం వాళ్ళెవరికీ తెలియదు కదా. ఇంకా ఈ డ్రామా మీరెన్నాళ్ళు ఆడతారు? నీ కడుపులో పెరుగుతున్న రూపాన్ని ఇంకా ఎన్నాళ్ళు దాచగలరు? నేనెందుకు చెప్తున్నానో నీకు అర్థమైంది కదా.